వచ్చావు? దొడ్డుగుమ్మం తెరిచింది దూరాను గురు. గురునా? అవును. సరే, నేను కాకుండా ఇంకెవరైనా దొంగొచ్చుంటే ఏమైండేది గురు? నోర్మయ్, ఇల్లు ఎవరిదో తెలుసా? ఒంటి మీద ఈ కాకి చొక్క, గుండెల మీద ఈ మగతనం, మూతి మీద ఈ మీసం చూస్తుంటే నువ్వెవరివో ఆ మాత్రం తెలీదా గురు? గ్లాడ్ టు మీట్ యు. నైస్ టు పర్లేదు. చెప్పు శిష్యురాలా, ఎవరు నువ్వు? చెప్పారు కదా నేను దొంగని కాదు. మరి దొరకనా? అవును, నేను దొరకండి. దొంగనే అయి ఉంటే మొత్తం దోచుకుపోకుండా గంటల తరబడి ఇక్కడ కూర్చుంటారా ఏమిటి? మరెవరు నువ్వు? ఆడపిల్లని కనిపించడంలా. ఎందుకు వచ్చావు? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏంటా ప్రమాదం? బాత్రూమ్ ఎక్కడ గురు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? పొద్దుటి నుంచి జమ అర్జెంట్. ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే ఏంటి ఈ మల్లెపూలేంటి? అక్కడున్నాయి, వాడిపోతాయేమో పెట్టుకున్నాను. ఏంటంట పెద్ద తీసుకో, ఈ మల్లెపూలు కూడా నువ్వే పెట్టుకో. మల్లెపూలు పెద్ద మగాళ్ళ నేను ఎన్నిసార్లు చెప్పినా వినండి. తీసుకో. మురళి, అడగకూడని సమయంలో వచ్చినట్టున్నా. అలాగే ఉంది. అమ్మా అమ్మా, మావయ్య కాస్త తలుపులు వేసుకుంటే ఏం పోతుందిరా? ఎంత కొత్త కాపురం అయినా మరీ అంత తొందర పనికిరాదు. పైగా యూనిఫారంలో ఉంది. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా మీద కోపం పోలేదా? ఏమిటో అలా చూస్తున్నావు? నీ మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. మాట్లాడమ్మా. నువ్వు బాగా మారిపోయావురా, చెక్కిపోయావురా. ఏమండి, మన మురళి చెక్కిపోయాడు కదా? అత్తయ్య, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. మావయ్య, ఏం వినయం, ఏం విధేయత, ఏమి ఇది బంగారపు బొమ్మలాగా ఉందనుకో నా కూతురు. మావయ్య, కూతురేమిటి? మీరేం మనసులు మార్చనక్కర్లేదు. నా కోడలు. అమ్మా, మావకి కూతుర్ని, అత్తకి కోడల్నా? అత్తకి కొడుకు, మావకి అల్లుడా? అర్థమైంది, మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య, మావయ్య ఇంకా ఇక్కడ నుంచున్నారా ఏమిటండి? అత్తయ్య మావయ్య రాక ఇంటికి వస్తే అలా నుంచొని చూస్తారేమిటి? లోపలికి తీసుకెళ్ళండి. రండి అత్తయ్య, రండి మావయ్య, రండి అత్తయ్య, రండి. అత్తయ్య, నీళ్ళు చూడండి. ఈ వేడి చాలా, ఇంకొంచెం సన్నీళ్ళు పైన చాలమ్మా. అలాగే, త్వరగా రండి. మావయ్య గారు, మావయ్య గారు, మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, లేకపోతే పాలు తాగుతారా? కాఫీనమ్మా. మీరు ఈ మాట అంటారని అత్తయ్య చెప్పింది. అదేం కుదరదు, పాలే తెస్తాను, తాగండి. అమ్మాయి, నాకు పంచదార లేకుండానే తెస్తాను. మీకు షుగర్ కదా, అన్ని తెలుసుకున్నానులేండి. ఎంతో ధైర్యం నీకు. నిజంగానే నువ్వు ఇంటి కోడలు అనుకుంటున్నావా? రెచ్చిపోతున్నావు. నేనేం అనుకోవడం లేదు, వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునే తప్ప నువ్వు చెప్పచ్చుగా. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? నువ్వు కాదని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? మా అమ్మ మనస్తత్వం నీకు తెలియదు. పైగా వాళ్ళు వచ్చేసరికి నీ ఒంటి మీద చీరలేదు. ఆ స్థితిలో వాళ్ళిద్దరు మనల్ని చూశాక నేను నమ్మరని నేను ఊరుకున్నాను. ఊరుకున్నావు సరే, ఇలా కోడలాగా ఎగబడిపోతున్నావేంటి? నేనే ఎగబట్టలేదు. వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతారు. అవతల నాకు బోలెడు పనులున్నాయి. ఏదో వంక పెట్టి మా అమ్మను ఊరికి పంపించే ఏర్పాటు చేస్తాను. అంతవరకు ఇక్కడే తగలబడు. లేకపోతే ఆవిడ నా మీద 66 అనుమానాలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ గుండెల మీదకి తెచ్చుకుంటుంది. అవును కానీ ఇంతకీ నీ పెళ్ళమేమైంది గురు? లేచిపోయింది. ఆవిరాలు కూడా నీకు చెప్పాలా? కొట్టాను. అదా సంగతి. అవును కాని ఇంత పెద్ద మగాళ్ళు వదిలేసి లేచిపోయిందంటే అదే వాడదబ్బా. కుర్రాడు మంచి వాటంగా ఉన్నాడు. ఓ చూపు చూసుకుందాం. నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే అమ్మాయి ఎవరో నాకు తెలియదు మావయ్య.
అయితే ఓ పని చెయ్యి, ఈ పాటలు ఆవు తాడు తీసుకొచ్చి ఆ కుక్కానికి వెళ్ళండి. అటు పక్కన నువ్వు ఇటు పక్కన నేను ఊరేసుకుందాం. మావయ్య అది నీ పెళ్ళాం కాదని మీ అమ్మకి తెలిసిందనుకో, ఈసారి అతకడానికి కూడా వీలు లేకుండా గుడ్డు బయలుపోతుంది. అది నా సెటప్ కాదు మావయ్య. అది నేను నమ్ముతాను రా, కానీ 1 కోటి మంది దేవతలు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి చెప్పినా మీ అమ్మ నమ్మదు. అయితే ఏం చేద్దాం? నేను ఐడియా చెప్తాను. ఆ పిల్లని ఇప్పుడే బయటికి పంపించేస్తా. ఏడ్చినట్టుగా ఉంది. నీ పెళ్ళం ఎదురాని మీ అమ్మడికి ఏం సమాధానం చెప్తావురా? అవును, ఏం చెప్తాను? సరే ఓ పని చేద్దాం, నేనే ఏదో వంక చెప్పి మీ అమ్మను బండి మీద రేపే మనూరు తీసుకుపోతాను. ఈ లోపుగా దాన్ని తల్లి తరివేసి నీ అసలు భార్యను తెచ్చుకో. దాని ఆరోగ్యం పూర్తిగా కుదురుపెట్టిన తర్వాత అప్పుడు జరిగిందంతా చెబుదాం. అంటే అప్పటిదాకా దీనే నా పెళ్ళంగా సరిపెట్టుకోవాలా? సరిపెట్టుకోవడం కాదు, మీ అమ్మ ఊరెళ్ళే వరకు దీన్ని ఎక్కడికి పారిపోకుండా పట్టుకో. ఇక చాలేమ్మా, చాలా పొద్దుపోయింది. అబ్బాయి నీకోసం ఎదురు చూస్తుంటాడు, వెళ్ళు. పర్లేదత్తయ్య, నేను మీ దగ్గరే పడుకుంటాను. నా దగ్గర పడుకోవడం ఏంటి? పడుకోనివ్వే, నీ దగ్గరే ఉండాలని ముచ్చట పడుతుంది. అయ్యో రామ, నా దగ్గర పడుకోవడం ముచ్చటేమిటండి? అబ్బా, రేపో మాపో మనం ఊరెళ్ళిపోతామా, ఆ తర్వాత ఎలాగో ముగ్గురు దగ్గరగా ఉంటుంది. ఉన్న ఈ ఒక్కరోజు నీకు సేవ చేయాలని ముచ్చట పడుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోవే. ఓహో అదా, పిచ్చి పిల్ల, నీ ఇష్టం అమ్మా. ఊరికెళ్ళిపోతారా? ఎక్కడికి వెళతారు? నేను చూస్తా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలోన 3 పొంగులు 6 కాయలు కాయ. పండంటి బిడ్డని కని 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. నాకు అది కూడానా? అదేమిటమ్మాయి? మీ అబ్బాయి మరో 3 ఏళ్ల దాకా మనం జాలీగా ఉందాం, ఇప్పుడప్పుడు అలాంటిదే వద్దు అంటున్నారు అత్తయ్య. కుర్రవెధవా, ఇలాంటి విషయాలన్నీ వాడికేం తెలుసు? ఏ వయసులో తీరవలసిన అక్షరావసరం ఆ వయసులో తీరితేనే అందం. అమ్మాయి, నీ ప్రయత్నాలేవి మనకు. ఆ వెధవకి 4 చివట్లు పెట్టా. అయ్యో, నేను అడగడత్తయ్య. ఏమ్మా? సరదా కదా, సరే, నేను భరించలేను. వాడంటే నీకెంత ప్రేమే. నా తల్లే, నా తల్లే. విశాల, రైలు టైం అవుతుంది, త్వరగా రెడీ కావాలి. వస్తున్నానండి. ఆ కాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగ పిల్లలు ఇంట్లోంచి బయటికి తరిమి, ఆ తర్వాత ఏ మైలో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. అమ్మయ్యా, నన్ను బతికించమ్మయ్య. నా మీద నీకేదో కోపం ఉంది అత్తయ్య. లేకపోతే కాపురం ఎలా చెయ్యాలో తెలియని దాన్ని ఒంటరిగా వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతారా? అదే మీ కన్న కూతురు అయితే ఇలాగే చేసేవాళ్ళ అత్తయ్య. ఏమిటి నువ్వు రావా? నేను రాను. ఇదిగో విశాల, విశాల, విశాల. అరే, నేను రానంటే కాళ్ళు గడ్డ పట్టుకుని బతులాడతారేంటండి? నా మాట విను, నువ్వు తప్పకుండా రావాలి. నేను రానండి. రాకపోతే ఎలా కుదురుతుంది? అవతల మన ఊళ్ళో పొలం, పుట్ర, గొడ్డు, గోద ఇవన్నీ ఏం కావాలి? ఏమైనా చేసుకోండి. నా కొడుకు కోడలు విడిచిపెట్టి ఈ ఇల్లు వదిలి నేను రాను. దేవుడి దిగొచ్చి చెప్పినా సరే నా మనసులో ఏదైనా పడితే నేనేం చేస్తాను మీకు తెలుసు కదా. ఊరికి నస పెట్టక నన్ను వదిలేయండి. శివులు, ఎవరుకోమ్మా? దివ్యా, దివ్యా, అమ్మ ఊరికి వెళ్లకుండా సడన్ గా ఆగిపోయినటి? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఆవిడ లోపలికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్ను విడిచి నేను వెళ్ళలేనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనేం చేయను చెప్పండి? మీ ఇష్టం అన్నాను. అయినా వెళ్ళిపోమని ఎలా చెప్తామండి? పోనీ ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? వద్దు వద్దు వద్దు, అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఊరుకో. అయ్యగారు, అయ్యగారు, దండాలి బాధ్యత. ఇదేమిట్రా ఇల్లు వాదులు వదిలి వచ్చేసావు నువ్వు? అమ్మగారికి ఎట్లున్నదోనని చిన్నమ్మగారిని చూడొచ్చునని, గట్టనే నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మావయ్య. మంచిగున్నది. యాదయ్య అంటే ఇతరేనా మావయ్య? అవు, దండాలు చిన్నమ్మగారు. నా గురించి నీకెట్లరక?
మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే భోంచేద్దు గంట. ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లే, మా చిన్నమ్మగారు ధర్మ తల్లే వస్తాను కదా మళ్ళా గంటనే వస్తా. అమ్మ దీంతో సతీయ వచ్చి రాగానే వీణి కూడా బుట్టలో వేసుకుంది. ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? వద్దు వద్దు, వద్దు. అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఊరుకో. అయ్యగారు దండాలి బాధ్యత. ఇదేమిట్రా ఇల్లు వాదులు వదిలి వచ్చేసావు నువ్వు? అమ్మగారికి ఎట్లున్నదోనని చిన్నమ్మగారిని చూడొచ్చునని గట్టని నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మావయ్య. మంచిగున్నది. యాదయ్య అంటే ఇతరేనా మావయ్య? అవు దండాలు చిన్నమ్మగారు, నా గురించి నీకెట్లరకా? మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే భోంచేద్దు గంట. ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లే, మా చిన్నమ్మగారు ధర్మ తల్లే వస్తాను కదా మళ్ళా గంటనే వస్తా. అమ్మ దీంతో సతీయ వచ్చి రాగానే వీణి కూడా బుట్టలో వేసుకుంది. అత్తయ్య పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. ఏయ్ ఆగు. ఎవరితవే నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నేను నా కొడుకు పెళ్ళానివేనా? అవును అవును. ఇలారా కూర్చో. అటువైపు తిరుగు. పాల గ్లాస్ తీసుకుని అబ్బాయి గదికి వెళ్ళి పడుకో. వద్దత్తయ్య, నేను మీతోనే ఇక్కడే పడుకుంటాను. అయ్యో రామా, నా గదిలో పడుకోవడానికి నిన్ను వాడి పెళ్లి చేసుకుంది. నన్నేం పిల్లెత్తుకుపోదు గాని నాకు తోడు మీ మామయ్య ఉన్నారు. నువ్వు పద. వద్దత్తయ్య, నేను ఇక్కడే పడుకుంటాను. నీ చీర నీ బాలకు అసలు నిన్నెలా పంపించాలో నాకు తెలుసు. నువ్వు పద. వద్దత్తయ్య. అత్తయ్య వద్దు. రా. ప్లీజ్. ఇప్పుడు పద. పద. ఏయ్, ఏంటిది నా బెడ్రూమ్లోకి వచ్చావు? నేనేం కావాలని రాలేదు, మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు. ఓహో, అయితే అలా దూరంగా కింద పడుకో. కింద? నాకు అసలే చలి, నేను పడుకోలేను బాబు. అయ్యో, మరి ఎక్కడ పడుకుంటావమ్మా? ఏ ఇద్దరికి ఆ మంచు సరిపోదా? ఆహా, సరిపోతే నా పక్కనే వచ్చి వెచ్చగా పడుకుందావనా? మరి నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు, కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు. అవునా? దా, దా, మంచం మీద పడుకో. దా, దా. థాంక్స్ గురు. దా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో దోసి మక్కలు లేదంట. పోయి నుంచి పో. దివ్య, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తూ? నోరు మూసుకుని నా మంచం మీద పడుకో, పడుకో. ఒరేయ్ మురళి, చూడండి అత్తయ్య. ఏమైందమ్మా? ఏమీ లేదని చెప్పు. మరి నన్ను ఇంకేమి ప్రశ్నలు అడగకుండా ఉంటారా? అలాగే. చేతిలో చేయవేయండి. దివ్య, అబ్బా, మీ చెయ్యి ఎంత మెత్తగా ఉందండి. ఏంటమ్మా ఏమైంది? ఏమి లేదత్తయ్య, ఇక్కడ పెద్ద బల్లిని చూసి దడుచుకున్నాను. అంతేనా? పెళ్లిపోయిందా? బల్లి దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య. మీరు పడుకోండి. అలాగే. పిచ్చి పిల్ల. బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే. ఏంటి అలా చూస్తున్నావు? చలేస్తుందా? రా, నా పక్కన చేరిపో. దొర్లుకుంటూ వచ్చి నా దుప్పట్లో దొరిపో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.